జీవీఎంసీ అధికారుల చర్యలు సంస్థకే నష్టం వాటిల్లేలా చేస్తున్నాయని ఆందోళన వ్యక్తమవుతుంది. భూగర్భ విద్యుత్ కోసం తవ్వకాలకు అనుమతి ఇస్తున్న అధికారులు పైప్లైన్లు ఎక్కడ ఉన్నాయో కాంట్రాక్టర్లకు చెప్పకపోవడం తీవ్ర దుమారం రేపుతుంది. విశాఖ తూర్పు పరిధి 17వ వార్డు కొత్త వెంకుజీపాలెంలో ప్రస్తుతం భూగర్భ విద్యుత్ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న రోడ్డులో పనులు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం గోతులు తవ్వగా పైప్ లైన్లు పగిలిపోవడం గమనార్హం. ఇంత జరిగిన జీవీఎంసీ వాటర్ సప్లై విభాగం ఇంజనీర్లు సదరు కాంట్రాక్టర్ కి జరిమానా విధించకపోవడం సర్వత్ర విమర్శలకు తావిస్తుంది. ఇక్కడ గోతులు తవ్వి మట్టిని చిందరవందరగా పోసేయడంతో ఇక్కడ సర్వీస్ రోడ్లో కనీసం ద్విచక్ర వాహనాలు సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పైప్ లైన్లకు సక్రమంగా మరమ్మతులు చేయకపోవడంతో కొలాయిలు వచ్చేటప్పుడు మంచినీరు లీక్ అవుతుందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. విశాఖ దక్షిణ పరిధి డాబా గార్డెన్స్ మెయిన్ రోడ్డులో యూజీడీ తరచూ లీక్ అవుతున్న కారణంగా కొన్ని నెలల క్రితం కల్వర్టు ఎత్తు చేసే పనులు చేపట్టారు. ఈ పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జీవీఎంసీలోని విభాగాల మధ్య సమన్వయం లేదని భూగర్భ విద్యుత్ పనులు నిరూపిస్తున్నాయని చెప్పాలి. భూగర్భ విద్యుత్ పనుల కోసం రోడ్లు తవ్వడానికి జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులే ఈపీడీసీఎల్ కి అనుమతి ఇచ్చారు. కానీ వీరు సదరు విషయాన్ని మంచినీటి సరఫరా విభాగం ఇంజనీర్లకు చెప్పకపోవడం కొంప ముంచుతుందనే చెప్పాలి. భూగర్భ విద్యుత్ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు ఇష్టానుసారం తవ్వకాలు జరిపించడంతో పైప్ లైన్లు పగిలిపోవడం తరచూ జరుగుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. ఏపీ ఈపీడీసీఎల్ వారు అండర్ గ్రౌండ్ కేబుల్ వేయటం కోసం మా దగ్గర పర్మిషన్ తీసుకోవడం జరిగింది. అందులో మనకి హైవేలో కూడా చేస్తున్నారు. వెంకోజీపాలెం 17వ వార్డులో కూడా చేస్తున్నారు. అక్కడ వాళ్ళు యూజీ కేబుల్ వేసేటప్పుడు మా వాటర్ సప్లై లైన్లు అయ్యి డ్యామేజ్ అయినట్టుగా గుర్తించడం జరిగింది. దాని గురించి వాళ్ళకి వెంటనే ఇన్ఫార్మ్ చేశాం. అది పర్ఫెక్ట్ గా రిజిస్ట్రేషన్ జరిగి వాళ్ళ ఎక్స్పెండిచర్ తోటి వాళ్లే చేయవలసి ఉంటుంది. దాని గురించి మేము వాళ్ళతో ఒకసారి మాట్లాడి అక్కడ ఏమన్నా అటువంటి డ్యామేజ్లు ఇంకా ఏమన్నా చేస్తుంటే వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. వాళ్ళకి పెనాల్టీ కూడా వేసి ఆ కాస్ట్ అంతా వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరుగుతుంది. యూజీ కేబుల్ ఎక్కడైతే వేసేటప్పుడు ఆ ఏరియా ఏఈని టచ్ లో ఉండి వాళ్ళకి మేము చేస్తామని ముందుగా ఇన్ఫార్మ్ చేస్తే వాటర్ సప్లై ఏఈ గారు వాళ్ళకి ఆ లైన్ అలైన్మెంట్ అయ్యి చెప్తారు. టెంటేటివ్ గా ఏ డెప్త్ లో ఉంటుందో కూడా చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి ఇతను జాగ్రత్తగా ప్రికాషన్స్ అన్ని తీసుకుంటూ చేయవలసి ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు చేసేలాగా చెప్పడం జరుగుతుంది.